కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం. రాజేంద్ర, మన వాళ్ళకి అక్కడ స్వీట్ షాప్లో కోవా ఉంటుంది చూసావా? అది ఇది అంటారు చూడు క్రాంతి, ఆ కోవాని ఏమంటారు? అది బూస్ట్ కోవానా? బోర్నవిటా కోవా ఉంటుంది కదా, అదొక టిప్పిచ్చు. పైన గోల్డ్ పోతేస్తారు కదా, ఆ పోతేపిచ్చు. సిల్వర్ వద్దు, కొంచెం కాస్ట్ అయినా పర్లేదు. మ్యాచ్ గెలిచాం మనం. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నెంబర్ 1కి గెలిచాం. మాబులు మార్జిన్ అది. ఓకే మంచిది ఉంటా. ఏం క్రాంతి, ఏం సంగతులు? మ్యాచ్ చూసావా? మ్యాచ్ చూడలేటనే క్రాంతి, ఈ తొక్కుడు పిల్లల మాటలు వద్దు మనకి. ఏంది మ్యాన్లీ గుండు మనిషివి. ఇట్లాంటి కాంటెస్ట్ల దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం మ్యాన్లీ గుండు. ఇట్లా నువ్వు తంగడి పిల్లగాళ్ళలాగా బిహేవ్ చేసావు అనుకో, వెళ్ళిపోతా నేను. నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇట్లా బిహేవ్ చేస్తే. ఓడిపోయావని చెప్పి గర్వంగా ఒప్పుకోవాలి. అది నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. నెక్స్ట్ రెక్టిఫై చేసుకోవాలంట మేము, లేదంటే డిఫెండ్ చేసుకోవాలి టీం. లేదు మా టీం బాగా ఆడితే డిఫెండ్ చేసుకోవాలి, అంతేగాని ఏంది ఇది? అయినా పోస్ట్ ఒకటి పెట్టావు నువ్వు యూట్యూబ్లో, చూద్దాం ఒక్క సెకండ్ చూద్దాం క్రాంతి. ఏదమ్మా ఏంటి విరూపాక్ష ఓటం భయం పట్టుకుందంటగా టోనీ గోడికి క్రాంతి, కేకేఆర్ 47కి 3. ఒకసారి కేకేఆర్ స్కోర్ ఎంత చెప్పు క్రాంతి. 204 కొట్టారులేరా. ఏంది ఇప్పుడు? కొంచెం పెద్ద చెప్పి వినిపించలేదు. 204 కొట్టారు. ఒక్కసారి కంది నా కోసం ఇంకొకసారి కొంచెం పెద్దగా. రక్తం పొంగిపోతా ఉంది. 204. ఎంత హాయిగా ఉందంటే కాంతి చెవులు గంటానికి. ఒకసారి మీ స్కోర్ చెప్పు. ఆర్సీబీ ఎంత కొట్టిందో ఒక్కసారి చెప్పు. ఆర్సీబీ ఎంత కొట్టిందో చూసుకో, కనపడుతుంది నీకు. నువ్వు చెప్పు, నీ నోటి తినాలని ఉంది. 123. ఎంత? 1, 2, 3. అబ్బా భలే ఉందరా. నారాయణ శ్రీ చైతన్య ర్యాంకులు ఉంటే చూసావా? 1. సౌత్ ఇండియా 2nd ర్యాంక్, సౌత్ ఇండియా 3rd ర్యాంక్. నిజంగా ఫ్యాన్సీ. అయినా అంత మార్జిన్. లీస్ట్ స్కోరు 2003 ఐపీఎల్లో లీస్ట్ స్కోరు 1-3 అంటే 81 రన్స్ తేడాతో. మంచి బౌలింగ్ టీం కనుకుంటుంటే డిఫెండ్ చేసుకోవచ్చు 81ని. డిఫెండ్ చేసుకునే స్కోర్ అది 81. ఛాన్స్ దొరకడం సాగొట్టం కాదు క్రాంతి. ఛాన్స్ దొరకడం సాగొట్టం కాదు. నువ్వు 47 అని చెప్పి పోస్టులు పెట్టడం. ఒక పాట ఉంటుంది చూసే తెలుగులో, తొందరపడి ఒక కోయిలా కరెక్ట్ యాప్ట్ అయింది నీకు. ఇది కరెక్ట్. 3 వికెట్లు పడిపోగలేదు అన్న లాస్ట్లో. షార్దుల్ ట్రాకరు మా కుర్రోళ్ళు వచ్చి కొట్టారు. అది అట్లా ఉంటుంది బౌలింగ్. చూసావా? నేను ఎట్లా ప్రిడిక్షన్ చేశాను అది జరిగింది. విరాట్ కోహ్లీ ఆడతాడు, కాకపోతే అతను కట్అవుట్ చేయడానికి నారాయణ వస్తాడని చెప్పాను. క్లీన్ బౌల్డ్. చూసావా వికెట్? క్లీన్ బౌల్డ్. ఫస్ట్ 3 బ్యాట్స్మెన్లు బౌల్డేగా. అసలు ప్యాడ్లు పెట్టుకోవడం కూడా చేత కదా. ఎందుకు ఆ ప్యాడ్లు అడ్డు పెట్టుకోవడం తీసేయాల్సింది. కాళ్ళకు కూడా తగట్లా, డైరెక్ట్గా వికెట్లు తగ్గుతుంది. ఎందుకు మీరు ఆడటం? అది మీ టీంలో ఓపెనింగ్ గా 2 డూబుల్ తీసి కోహ్లీ తప్పించి ఆడవాళ్ళు చెప్పాలి. పలానా ఓడి పర్ఫార్మ్ చేస్తారా మా దాంట్లో ప్రామిసింగ్ అని చెప్పు. నువ్వు చెప్పు, నోట్ చెప్పు. ఇది చెయ్యి 5 వేళ్ళు ఉన్నాయి. ఇది మేము ఆల్రెడీ డిఫరెంట్ గా ఉంటాయి క్రాంతి. ఇది ఆల్రెడీ మేము విన్నాం క్రాంతి. మేము షర్మిలమ్మ గారు చెప్పినప్పుడు మేము విన్నాం ఇవన్నీ. మేము కంటిన్యూస్గా ఫాలో అవుతా ఉంటావు. నువ్వు అసలు విషయం చెప్పు. ఇవన్నీ వద్దు. చెయ్యి వేళ్ళు ఇప్పుడు మేము ఇలా వదిలేసి ఉండొచ్చు. నెక్స్ట్ మ్యాచ్ లో నేను పీకల పిసికేస్తాను. నెక్స్ట్ మ్యాచ్ ఎవరికి తెలుసా? నెక్స్ట్ మ్యాచ్ ఎవరిది ఎందుకు? ముందు మ్యాచ్ లో స్టాట్స్ చూసావు నువ్వు? ఎంతకి ఎవరెవరు ఎట్టాడారు చూసావా? సరే అయిపోయింది. లేత కుర్రోడి చేత 20 సంవత్సరాల గోల్డ్ లేని లేత కుర్రోడి చేత మేము వికెట్లు తీపిచ్చాం. 3 వికెట్లు. సుయాష్ శర్మ అని చెప్పేసి ఫ్యూచర్ ఇండియా. బౌలింగ్ ఎట్లా, స్పిన్ ఎట్లా వేస్తాడంటే అద్భుతంగా వేస్తున్నాడు క్రాంతి. అది సర్లే, గుడ్డెట్లు వికెట్లు బండిలేరా. గుడ్డెట్లో కాదు. స్టార్టింగ్ కోహ్లీ ఇద్దరు వాళ్ళిద్దరే క్రాంతి. అసలు విషయం మర్చిపోయాడు. మ్యాచ్ ఫిక్సింగ్. అరే నీకు ఇందాకే చెప్పా తింగిడి బిల్లి మాట్లాడొద్దని చెప్పేసి. మ్యాచ్ ఫిక్సింగ్ తోని అది నీకు వీడియో ప్రూఫ్ కూడా ఉంది. ఏంది ప్రూఫ్ ఉంది? ఏముంది? ఏమన్నారు ఆడ? ప్రూఫ్ చూపిస్తాను చూడు. ఏమన్నారు? టైల్స్ ఇస్ ద కాల్. పడింది హెడ్స్. అవును, హెడ్స్ పడిన తర్వాత డూప్లెసిస్ నేను హెడ్స్ చెప్పాను అన్నాడు. అవును, హెడ్స్ చెప్పాడు. టైల్స్ ఇస్ ద కాల్. చూడు, వాళ్ళకి వినిపించలా, సరిగ్గా వినిపించక వద్దు. ఆ టాస్ వేసే రెఫరీ కూడా
నితీష్ రాణా టాస్ గెలిచాడని చూపించాడు. కానీ ఇక్కడ పక్కన ఉన్న ఎంపైర్ ఏం చేశాడంటే, ఆ రెఫరీ ఏం చేశాడంటే, కాదు డూప్లెసీసీ హెడ్స్ అని చెప్పాడు, హెడ్సే కదా డూప్లెసీసీకి ఇచ్చాడు. యాక్చువల్గా అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది, నితీష్ రాణాకి కూడా తెలుసు, అందుకని అది మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. ఒరే మ్యాచ్ ఫిక్సింగ్ గీచ్ ఫిక్సింగ్, అరే మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే అట్లా 123 రన్స్ అట్లా ఓడిపోయారు. కేకేఆర్కి అంత విషయం లేదు, కానీ మ్యాచ్ గెలిచింది. ఏంది ఫస్ట్ స్టార్టింగ్లో అన్ని వికెట్లు పడిపోయి షర్దాల్ ఠాకూర్ వచ్చాయంట 69 రన్స్ కొడతాడంట. తర్వాత అంటే డూప్లెసీసీ వీళ్ళు కొంచెం ఫాస్ట్ కొట్టేసి మళ్ళీ వెంటనే వికెట్లు పడిపోతాయంట. 81 రన్స్ తేడాతో ఓడిపోతుంది. ఎవరినరా మోసం చేసేది మీరు? అదే ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంత నప్సాగోడు అంటే నువ్వు మ్యాచ్ ఓడిపోతే అట్లా అనుకుంటే ప్రతి ఒక్క మ్యాచ్ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పి అనుకోవాలి క్రాంతి. పాయింట్ కాలని చెప్పన్నాడు చేసేది ఏంది నువ్వు మామూలు సిగ్గు లేకుండా ఓడిపోయి ఇచ్చేసేది ఏందిరా? 81 రన్స్ ఆడతా. నెక్స్ట్ మ్యాచ్ ఎవరు SRH LSG గెలిచేది ఎవరు? SRH అనుకోవటమే అట్లా. ఆరెంజ్ ఆర్మీ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది, కానీ ఈ మ్యాచ్ మకరం కూడా వచ్చేస్తున్నాడు. మంచి మీకు మకరం వస్తే మాకు డికాక్ వచ్చాడయ్యా. మామూలుగా డికాక్ వచ్చాడు. కైల్ మేర్స్ తీస్తారు మీరు? ఎందుకు తీస్తాము? స్టోయిన్స్ ని పక్కన పెడతాం మేము. కైల్ మేర్స్ కూడా ఆప్షన్ ఉండదు. మేర్స్ కూడా బౌలింగే కదా, ఆల్రౌండర్ అయ్యా మేర్స్ కూడా. స్టోయిన్స్ చేసినట్టే మాకు అవసరం 5 పెట్టుకుంటాం కావాలంటే. ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ తీసి పక్కన ఎందుకు పెడతాం మేము? భలే ఓడివే మీ టీమ్ మేనేజ్మెంట్. కేఎల్ రాహుల్ 5th డౌన్ వచ్చి ఆడతాడు. 5th డౌన్ వచ్చి ఆడతాడు. కేఎల్ రాహుల్ సెల్ఫిష్ ప్లేయర్. అయితే సెల్ఫిష్ ప్లేయర్. అయితే ఫస్ట్ డౌన్ వస్తాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అయితే ఫస్ట్ డౌన్ వస్తాడు. ఎట్లా వస్తాడు? ఫస్ట్ డౌన్ రాడు, ఫస్ట్ డౌన్ వస్తాడు. ఓపెనింగ్ వస్తాడు. డికాక్ ఖచ్చితంగా ఓపెనింగ్ ఉంటాడు రా. డికాక్ కావాలంటే మేయర్స్ ని కింద దించుతారు, అంతేగాని డికాక్ ని తీసి అవతల పడేసి ఉన్నారు. అయినా అసలు ప్లేయింగ్ 11తో మీకు ఎందుకురా? అసలు అదొక టీమా? ఈ IPL 2023లో పరమ చెత్త టీము, వేస్ట్. గైస్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే హట్టో బాకండి, నేను కూడా ఒక ఫ్యాన్నే. అసలు ఆ టీం గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ. అసలు నాకు పక్కన అనిపిస్తుంది. అసలు చూడు, నువ్వే చూడు ఒకసారి, చూడు ఆ టీంని చూడు ఒకసారి, కౌంట్ చేసుకో, నీ ఫింగర్స్ మీద కౌంట్ చేసుకో. ఎవరైనా ఆడేవాళ్ళు ఉన్నారు అక్కడ? అభిషేక్ శర్మనా? 2 మ్యాచ్లు ఓపెనింగ్ పంపిస్తున్నారు. 2 మ్యాచ్లు ఆడినందుకు పెద్ద ఇది చేసి ఓపెనింగ్ పంపించారు మీరు. ఏవైనా ఆట అంటారు అది? ఏవైనా ఆట? వణుకుతున్నాడు. బాల్ ఎత్తుంటే, బాల్ ఎత్తుంటే భయపడుతున్నాయి మనిషి. అట్లాంటి బౌలర్లు ఎంతమంది ఉన్నారు? తలదన్నే బౌలర్స్ ఉన్నారు LSGలో. ఏంద్రా మీరు మీ ప్లేయర్లు సరిగ్గా టీం ఫస్ట్ సెట్ చేసుకుంటారా? మయాంక్ అగర్వాల్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్ అయ్యా, అతను మంచి ప్లేయరే. పార్టీ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. అడెల్ మర్క్రామ్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. హ్యారీ బ్రూక్ ఈజ్ కాస్ట్లీ ప్లేయర్. గ్లెన్ ఫిలిప్స్ అనే వ్యక్తి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్, ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. ఎందుకు ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ అయితే ఏం ఉపయోగం? ఓపెనింగ్ పంపించుకోకుండా ఆడబడేసి జాన్సన్ గానీ ఆదిల్ రషీద్ ని కానీ పెట్టుకుంటాం. ఆదిల్ రషీద్ నే పెట్టుకుంటాం. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్, he can bowl, he can bat also. నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్. నెక్స్ట్ వచ్చేసి ఉమ్రాన్ మాలిక్, నటరాజన్. మంచి టీం రా. మొన్న కూడా చెప్పారా మంచి టీం అని చెప్పేసి. దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ లేకపోవచ్చు కానీ మంచి టీం, వెరీ గుడ్ టీం. అరే అంత కుండి టీం. అక్కడేమో అదిగో హ్యారీ బ్రూక్స్, మీ ఓడు హ్యారీ బ్రూక్ 13 రన్ రేటు కొట్టాలరా అంటే 13 రన్స్ కొట్టి ఒకటే వెళ్ళిపోయాడు చండాలంగా. వాళ్ళ గురించి చెప్తున్నాం కాస్ట్లెస్ట్ ప్లేయర్ అది అని చెప్పేసి. సరే అగ్రవాల్ గురించి ఒప్పుకుంటా, మంచి 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 ప్లేయరు, అతను నేను గౌరవిస్తాను, అతను కూడా నేను గౌరవిస్తాను. ఇంకో నెక్స్ట్ ప్లేయర్ ఎవరు అన్నా నువ్వు? వెంటనే రాహుల్ త్రిపాఠి అన్నావు. సరే రాహుల్ త్రిపాఠిని కూడా వదిలేసారా? ఆ టీమ్ కి మెయిన్ బలం బౌలింగ్. మీ టీం నటరాజన్ బౌలింగ్ లో రాహుల్ 17 బంతులు ఆడితే కొట్టింది జస్ట్ 11 రన్సే. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో రాహుల్ స్ట్రైక్ రేట్ 114 మాత్రమే, డీకాక్ స్ట్రైక్ రేట్ 97 మాత్రమే. ఒక్కసారి నోట్ చేశాడా? ఉప్పు తిప్పలు పెడతాం. డికాకు రన్ రేట్ తక్కువ ఉండొచ్చు భువనేశ్వర్ బౌలింగ్ లో. ఒక్కసారి నోట్ చేశాడా? ఒక్కసారి నోట్ చేసిన తాకలాలు ఉన్నాయా? బౌలర్ నాకు వికెట్ తీయాలి కానీ. కేఎల్ రాహుల్ డికాక్ గురించి చెప్తున్నా నేను. కేఎల్ రాహుల్ గురించి మీరేమేం చేసుకో. ఎట్లా చెప్తావు నువ్వు? నేను చెప్తాను అదే, నీకు మతుండే మాట్లాడుతున్నావు రాజేంద్ర. భువనేశ్వర్ కుమార్ ఒక్కసారి అవుట్ చేయలేదు అంటే నువ్వేది మాట్లాడేది?
డికాక్ తీసేస్తా. తీసేయండి. మీరు తీసేస్తే మీరు మ్యాచ్లను తీసేస్తారండి మీరు. భలే వాళ్ళు పవర్ ప్లేలో పుణ్యానికి దండం పెడతారు మీరు. అయ్యా వద్దు చాలండి ఆపండి అని దాకా కొడతారా. కేఎల్ రాహుల్ పక్కన పెట్టు, మేయర్స్ మామూలు బాధి పడేస్తున్నాడు మనిషి. ఫుల్ ఫామ్లో ఉన్నాడు, ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అట్లాంటి వాడికి SRH బౌలర్ దొరికారంటే ఇంకేం పండగ చేసుకుంటాడు. అక్కడ కోతి కొబ్బరి చెప్పించినట్టే ఎంజాయ్ చేస్తాడు మామూలుగా. చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అరే మీరు బౌలింగ్ కాదురా, మీరు బౌలింగ్ మాది ఉత్తమమైన బౌలింగ్, భయంకరమైన బౌలింగ్ అని చెప్పన్నారు. ఎట్ట కొట్టించుకున్నారు చూసాక పోయినసారి. కొన్ని లిమిట్స్ లిమిటేషన్స్ ఏమి లేవు క్రాంతి. మరి నువ్వు పోయినసారి ఓడిపోయారని మరీ దిగజారిచ్చి మాట్లాడుతున్నావు. ఓడిపోతే రేపు చూడరా, గర్వించదగ్గ విధంగా ఓడిపోతే రేపు SRH గెలవాలరా టోరీ కానీ నిన్ను చెడు కూడా ఆడుకుంటాను చుట్టూని. చెడు కూడా ఆడుకుంటాను చూడు. ఏమైనా అడుగు, చెడు కబడ్డీ అడుగు, ఏమైనా అడుగు. నీకు అందరు వస్తారా రమ్మలు. టోపీ పెట్టుకునే వ్యక్తి వస్తాడు, జాతకాలు చెప్పే వ్యక్తి వస్తాడు, ప్రతి ఒక్కళ్ళు వస్తారా రేపు. చెడు కూడా ఆడతాను చూడరా నిన్ను. టోపీ పెట్టుకునే రేపు SRH గెలవాలరా. మన SRH ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో స్పామ్ కొట్టేయండి. ఆరెంజ్ కలర్ బత్తాయిలు పడిపోవాలి. బత్తాయిలు అంటే వేరే బత్తాయిలు కాదు, ఆరెంజ్ కలర్ SRH రంగు పడిపోవాలి. చేసుకోండి, స్పామ్ కొట్టండి. మనం రేపు అరే మీరు ముందు మ్యాచ్ కొట్టండి, స్పామ్ తర్వాత కూడా తిరగాలి. మ్యాచ్లు కొట్టేసేసి మీరు మాట్లాడండి. వాడు LSG గెలిచి మా SRH ఓడిపోయేసరికి వాడు కొంచెం ఓవర్ చేస్తున్నాడు. LSG ఏంది రన్నర్స్ పోయిన సంవత్సరం రన్నర్స్ వాళ్ళు తక్కువ టీం అనుకున్నాం. ఇది LSG ఒక్కోళ్ళు మెడికల్ మాఫియానే. నాకు బీపీ లేస్తుంటాను. బీపీ లేచినా బింగిల్ లేచినా కానీ గెలిచేది LSG. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. రేపు మ్యాచ్ గెలుచుకుందాం. ఓకే గైస్, ఉంటాము. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సరేలే ఉంటాను గైస్, ఉంటాను, సెలవు తీసుకుంటాను.